అమ్మమ్మా బ్రహ్మాండం. చాలా బాగుందిరా. మరేమనుకున్నావు? ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ కూడా ఇలాంటి కళ్ళజోడు లేదే. అంతకు మునుపు ఏదో అంతా మసమసగ్గా కనిపించేది. అందంగానే ఉన్నావురా. ఇంతకంటే అందమైన విషయం కూడా చూపిస్తాను, పద. చూడు, అవునరా, మీ తాతయ్య ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుందా? లేకపోతే తాత ఇంత ముందు కంటే అందంగా ఉన్నాడా? పోరా. ఇక్కడే ఏమిటండి మీ చేదస్తాం? ఇల్లు వస్తే ఎటు ఆపుతాడు కదా. అరుగో వచ్చేసారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. జాగ్రత్త. వద్దు వద్దు అంటుంటే పెళ్లిలో స్వీట్స్ తిన్నారు, షుగర్ పెరిగింది, తూలిపోతున్నారు. స్వీట్స్ ఎన్ని తిన్నా స్వీట్స్ ఒక్కటంటే ఒకటి, ఇంకోటి వెయ్యరా బాబు అంటే వడ్డరవాడు కనిపించాడు. ఇంత నెయ్యి పోసుకొని ఆవకాయన్ని కలుపు తిన్నారు, నేను చూడలేదు అనుకున్నారా? నిన్ను డాక్టర్ అప్పడాలు ఒడియాలు తిరుగుతున్నాడు, ఇన్ని తిన్నావు. నీ సంగతి నాకు చెప్పక. అసలు పెళ్లికి మీరెందుకండి, నేను వెళ్ళొస్తాను అన్నారు, విన్నారు కాదు? సపరివారంగా పిలిచినప్పుడు వెళ్ళి తీరాలి మర్యాద. వెళ్ళకపోతే కొంపలే అంటూ పోవు, నీకు తెలీదు, అనవసరంగా హైరాణ పడ్డారు. అమ్మా ఏమిటమ్మా, పెళ్లికి వెళ్ళేటప్పుడు గొడవే వచ్చేటప్పుడు గొడవే, ఏమైంది? ఏమీ కాలేదని నా ఏడుపు. ఎంతసేపు ఊరు వాళ్ళ పెళ్లికి వెళ్ళటమే కానీ మన ఇంటి పెళ్లి ఆలోచనే లేదు. ఇలాంటి బ్యాగ్స్ అందించవలసిన వాళ్ళని అందుకుంటున్నాం. నువ్వు ఎవరి మీద రాయేసినా అది వచ్చి నాకే తగులుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకండి అంత తొందర? కాస్త నిదానంగా తాగొచ్చుగా. రేయ్, పెళ్లిలో ఆ వసుంధర గారు కనిపించి మళ్ళీ వాళ్ళ అమ్మాయి సంగతి అడిగిందిరా. ఇది ఆ లవ్ పాట వస్తుందరేనా? ఆ సంబంధం గురించి చెప్పకు, డోకు. రేయ్, వెంకటేశ్వర గారి సంబంధం ఆణిముత్యం. ఏది ఆ రౌడీటి సమాయేనా? అదంటే నా కొళ్ళు మంట. నీ గోల్డ్ మంట అయితే ఏమనుకుంటున్నావు? ఇదిగో, సంబంధాలు పెళ్లి విషయాలు కలిగి అబ్బబ్బబ్బా! అసలు పెళ్లి మీకా నాకా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే మీరు చూసిన పిల్లని. అంటే నీకు నువ్వుగానే సంబంధం చూసుకుంటున్నావు అన్నమాట. ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డొక్క చింపుతా. మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే వాడి పిచ్చి పిచ్చి వేషాలు నువ్వు నోరు ఏం మూసేయ్, చేస్తారు? అనవసరంగా ఎందుకు? అమ్మమ్మమ్మా, ఏమిటా, ఏమైంది బాబు? వీళ్ళిద్దరూ జీవితంలో ఎప్పుడైనా ఒక్క విషయంలో ఏకీభవించారా? ఒకే ఒక్క విషయంలో ఏకీభవించుంటారు. అవునులే, లేకపోతే నేను ఎలా పుడతాను? అయ్యా, నేను రామనాథానండి. మీరు చెప్పగానే కారులో తిరుపతి వెళ్ళానండి. అమ్మాయి గారు కనిపించినట్టే కనిపించి మాయమైపోయారండి. అయితే అమ్మాయి గారు మాత్రం క్షేమంగానే ఉన్నారండి. మా అమ్మాయి తిరుపతిలో క్షేమంగా ఉందన్న సంగతి నాకు తెలుసయ్యా, కానీ ఎక్కడుందో కనుక్కు నాకు ఫోన్ చేయి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజ్ సీటు ముందు మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి నాకు ఫోన్ చేయి, తర్వాత మీ అబ్బాయి కాలేజీ విషయం నేను చూస్తాను, సరేనా? అయితే నీకోసం మీ నాన్న ఫ్రెండ్ తిరుపతి అంతా గాలిస్తున్నారన్నమాట. పోనీలో తిరగనిద్దు, తిరుపతి అంతా తిరిగితే కాస్త పుణ్యమైనా వస్తుంది. ఇదిగో చూడవే, ఊరికినే కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూడకూడదు? ఎక్కడో ఎందుకే, నేను పనిచేసి మ్యూజిక్ కాలేజీలో మొన్ననే ఒక టీచర్ పెళ్లి చేసుకుని రిజైన్ చేసింది. టెంపరీగా ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. అలాగా? నాకు సంగీతంలో డిప్లొమా ఉందిగా, నా కోసం ట్రై చేయవే. నేను ట్రై చేయడం ఏమిటే, పానకాలు గారి కూతురంటే నీకెవరైనా ఉద్యోగం ఇస్తారు. అమ్మో, ఇంకేమైనా ఉందా? నేను ఈ ఊళ్ళో ఉన్నంత వరకు పానకారు గారి కూతురని ఎవరికీ తెలియకూడదు. ఓ, అదొకటి ఉంది కదా. ఉంది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆరతి వండమ్మా. రాజాది రాజాయ ప్రసజ్ఞ శాహినే నమో వయం. ఏమిటా ఈ పూజలు? సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టుకు పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకుని పూజ చేయొచ్చని చెప్పారు. అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో, అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా, ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమండి, శాస్త్రి గారు ఇంకో చల్లని వార్త చెప్పారు. అది మీరు వింటే ఇంకా సంతోషిస్తారు. ఏమిటా వార్త? 2 లక్షలు ఖర్చు పెట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారట. నువ్వెక్కడ పంతులు అయ్యా? ఇదేదన్నా మెడికల్ కాలేజీ సీట్ అనుకున్నావా 2 లక్షలు ఖర్చు పెట్టడానికి? అలా కొట్టిపారేకండి. ఈ యొక్క పుత్రకామేష్టి యాగం మొన్న కేరళలో చేసినప్పుడు 3 నెలలు దొరకకుండానే 300 మంది పతివ్రతలకి నెల తప్పింది. ఈయంతో నేను ఈ విషయం క్షుణ్ణంగా మాట్లాడతాను కానీ నువ్వు ఆయనకు ఒక గ్లాసు పాలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఇదిగో పంతులు గారు, ఎట్టండి ఎట్టండి. చూడండి, నాకు హెర్నియా కంప్లైంట్ ఉంది. ఆపరేషన్ చేయించుకుందామని టైం ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నేను చేసిన పొరపాటల్లా ఫిక్స్ చేసిన టైం కంటే 1 గంట ముందుగా వెళ్ళాను. అదే టైంకి అక్కడ వ్యాసక్టమీ ఆపరేషన్ ఉంది.
ఆ వ్యాసెక్టమీ ఆపరేషన్ కేసు నేనేననుకుని నన్ను ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. వ్యాసక్టమీ అంటే పిల్లలు పుట్టకుండా? అవునండి. ఆ సంగతి నాకు అసలు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకునే పేషెంట్ వచ్చిన తర్వాత తెలిసింది. మరి అసలు ఆపరేషన్? ఈ ఆపరేషన్ పొరపాటు చేశావు అనుకుని అసలు ఆపరేషన్ ఫ్రీగా చేశారండి, అది వేరే విషయం. ఇదిగో ఇప్పుడు విషయం అంతా తెలిసింది కదా. ఇప్పుడు చెప్పండి, పుత్రకామేష్టి యాగం చేసిన మా ఆవిడికి పిల్లలు పుడతారా? అవును కదా. ఇదే సంగతి మా ఆవిడకి తెలిస్తే గుండెపల్లి చచ్చిపోతుంది. ఇదిగో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారు? శాస్త్రి గారు పాలు తాకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? పుత్రకామిష్టి యాగం గురించి చెప్తా అన్నారు. చెబుదామనుకున్నాను కానీ లాభం లేదే. అంటే ఆ యాగం చేసే ముందు మీరు కొన్ని నియమాలు పాటించాలి. వారానికి 2 రోజులు ప్రతి మంగళవారం శుక్రవారం మీరు సంపూర్ణ మౌనవ్రతం పాటించాలి. అంటే ఏ మాట మాట్లాడకూడదు? మాటలే కాదు, మీ గొంతు నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాకూడదు. అర్థమైందా? అలాగే. దీవించండి. ఏమని? శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు అని. తథాస్తే.